హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యామ్స్ వరల్డ్. ఇవాళ స్పెషల్ ఏంటంటే కుక్కర్లో ఈజీ మెథడ్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్. ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి, 1 టమాటో కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు కుక్కర్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకొని బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క వేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ వేసి వేగనివ్వాలి కాసేపు అలా. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత టమాటా వేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని, ఇది ముందుగానే 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం అన్నమాట. 1 స్పూన్ పసుపు, కారం, 3 స్పూన్స్ ఉప్పు, అల్లం 2 టేబుల్ స్పూన్స్ వేసి మ్యారినేట్ చేసి 1 అవర్ పెట్టామన్నమాట. టెన్ మినిట్స్ అయింది. ఇప్పుడు మళ్ళొకసారి కలుపుకోవాలి. వన్ గ్లాస్ వాటర్ పోస్తున్నాం. ఎప్పుడైనా ముక్క మునిగే వరకు వాటర్ పోసుకోవాలి చాలు. 1 స్పూన్ గరం మసాలా, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. దీనంతా రుచి చూసుకొని వేసుకోండి. 1 స్పూన్ కొబ్బరి పొడి వేసుకోవాలి. వేసుకొని మిక్స్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోవాలన్నమాట. 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. సో చూసారు కదండి ఎంత బాగా ఉడికిందో. కుక్కర్లో చాలా ఈజీ మెథడ్ అండి. కుక్కర్లో ఇలా చేసుకోవచ్చు ఎప్పుడైనా మనం. సో ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా అలా కస్తూరి మెత్తి పొడి వేసుకుంటే చాలా బాగుంటుందండి. స్మెల్ కూడా మనకి. వేసుకొని మూత పెట్టేసుకోవాలి. పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోసుకోవాలి. నూనె హీట్ అయ్యేలోపు ఇప్పుడు మనం పూరీలు చేసుకుందాం. నేను పూరీ చేస్తుంటే మా అత్తయ్య పూరీ కాలుస్తుందన్నమాట. సో ఇలా అన్నీ పూరీలాగా చేసుకున్నాము. ఆయిల్ హీట్ ఎక్కింది. మీలో ఎంతమందికి ఇలా పూరీ చికెన్ ఫేవరెట్ ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే పూరీ చికెన్ అయితే చాలా ఫేవరెట్ అండి, చాలా ఇష్టం. సో అంతేనండి, రెడీ అయిపోయింది పూరీ చికెన్. మీలో ఎంతమందికి పూరీ చికెన్ ఇష్టమో నాకు కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.